నాయనా నాకు నరసింహరావు గారని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవారు. ఆయన తెలుసు. అంటే వీరింటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి కూడా పలకరించేవారు. నరసింహరావు అని కరెంట్ పని చేస్తుంటాడు అక్కడక్కడ. అదే ప్రైవేట్‌గాను. ఆ! ఆయన కొన్ని మంత్రాలు కూడా వచ్చాయి. చిన్న పిల్లలకి గట్టా దిష్టి తీయడం గట్టా ఏవో మంత్రాలు కూడా చేస్తూ ఉంటాడట. ఆయన భార్య పేరు ఈశ్వరి అనమాట. ఆవిడ ఆ! నేను కొంచెం కామెడీకి ఆర్టిస్ట్‌ని కదా! ఆవిడని ఆ మాటలంటే, నా సలహాలంటే చాలా ఇష్టపడేది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆళ్ళ పక్కిళ్ళే కాబట్టి, వాళ్ళ పక్కింట్లో కూర్చుండు. ఆ విధంగా పరిచయం ఆవిడకి. చాలా సంవత్సరాల నుంచి నేను ఆ నరసింహరావు గారికి, ఈశ్వరి గారికి చాలా పరిచయం అనమాట. నేనెంతో సరదాగా మాట్లాడేవారు భార్యాభర్తలిద్దరూను కూడా. ఎంత సరదాగంటే చాలా, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామనమాట. ఎప్పుడైనా మా ఫ్రెండ్ ఆ వీధిలో లేకపోయినా, ఎప్పుడైనా నేను ఆ వీధికెళ్తే, నేను వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని ఒక అరగంటో మాట్లాడేసి వచ్చేసేవాడిని. అంత పరిచయం ఏర్పడింది. ఒకరోజు 11, 11:30 అయింది. ఆ వీధికి పనుండి ఎళ్ళాను. 11, 11:30 అయింది కదా! కూర్చుంటే పని. ఎండ తగ్గినట్టుగా ఉంటది. 12 కల్లా వెళ్ళిపోదాం అనేసి ఆళ్ళింటికెళ్ళాను నేను. ఆళ్ళింటికెళ్ళొస్తే ఆళ్ళింటి బయట గడ్డి, ఆకులు ఏవేవో చిన్న చిన్న ఆహ్, కర్రపుల్లలన్నీ ఉన్నాయి. ఈ గడ్డి, ఆకులు, మొక్కలన్నీ చూసిన తర్వాత కొంపదీసి ముసలోడు చచ్చిపోయాడా ఏంటని ఆహ్, చాలా గాబరాగా ఎళ్ళాను ఆళ్ళ ఇంట్లోకి. ఆళ్ళ ఇంట్లోకెళ్ళేసరికి మంచం మీద పడుకొనుంది ఈశ్వరి. ఆవిడ ఒంటి మీద సన్నటి నూలు టవలుంటది కదా! ఖాదీ బండల్లో అమ్ముతారు టవలు. అలాంటి సన్నటి టవలు ఒంటి మీద ఏసుకుంది. ఒంటి మీద గుడ్డ లేదు. ఆ! ఆ కిందన లంగాతోనే ఉంది. పైన మాత్రం ఈ గొడ్డ యేసుకొని ఉంది. చుట్టూ ఆళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఆళ్ళ చెల్లికి నేను కొంచెం జోకర్‌నని తెలుసు. కామెడీ ఆర్టిస్ట్‌ని. ఎళ్ళేసరికి అందరూ మూగున్నారు. నేను కూడా ఏంటి మూగున్నారు? నాకు కొంచెం భయమయినా జ్వరాలు, దగ్గులు ఇలాంటివేమి వస్తే ముక్కుకి కర్చీఫ్ పెట్టుకోకుంటే ఎళ్ళను. ముక్కు మూసుకొని ఎళ్తాను. ఏటయిందో ఏటని. లేకపోతే బనీనైనా ముక్కుకి పెట్టుకొని చూస్తూ ఉంటాను. నాకు దగ్గులు, జ్వరాలంటే అంత భయం అన్నమాట. అయితే నా జేబులో ఉన్న కర్చీఫ్ తీసి చేతిలో పట్టుకున్నాను. పట్టుకొని వీళ్ళందరూ చుట్టూ చూస్తే అందరూ ఏడ్చినట్టుగా ఉన్నారు. కళ్ళ మీద ఆ చారలు కనిపిస్తున్నాయి. ఏడ్చినట్టుగా ఉన్నారు కదా! ఏటయిపోయిందో ఏటనేసి నేను చూస్తున్నా. ఏమైందండి అన్నాను. వాళ్ళ చెల్లి నాకది చూసి మా అక్కకి ఒంట్లో బాగోలేదండి. చెస్ట్ మీద ఏదో సబ్బట ఇలాగా ఎర్రగా అయిపోయి ఉంది. ఈ చెస్ట్ అంతా ఈ భాగం అంతా ఎర్రగా అయిపోయి ఉంది. ఒంటి మీద గుడ్డేస్తే మండిపోతుంది. 3 రోజులయింది తిండి లేదు, తిప్పలు లేదు. హ్మ్. అని చెప్తోంది. ఆవిడకి మాత్రం నేను జోకర్‌నని తెలుసు కదా! ఈ గోడకు ఏటికో జోకేస్తాడో ఏటనేసి ఆవిడ కొంచెం భయంగానే ఉంది. అయితే 3 రోజులు బట్టి తిండి లేదు అంటే నేను కర్చీఫ్ ముక్కు దగ్గర పెట్టుకొని కక్క ముక్క తినేదే కదా! చప్పటి మెతుకులు తినాలంటే కొంచెం కష్టం. ఆ! పళ్ళు బాగోలేకపోయినా ముక్కల్ని, కక్కల్ని శుభ్రంగా చప్పరించి పడేసేది. అలవాటైపోయిన ప్రాణం చప్పగా తినాలంటే కష్టం కదా! ఎవరు డాక్టర్ దగ్గరికెళ్తున్నారు? ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తున్నారు? అడిగాను నేను. ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళలేదండి. మా బావే మంత్రిస్తున్నాడు అని అన్నది. నా నోరసలు మంచిది కాదు. ఎండతోనెళ్ళాను. ఆవిడ పరిస్థితి చూస్తే జాలేసింది. 3 రోజులు బట్టి తిండి లేదట. ఆవిడ ఏడుస్తుంది. ఈళ్ళందరిని ఏడిపిస్తుంది. అది నోరు మంచిది కాదు కాబట్టి నేను ఒక మాట అన్నాను. నేను తప్పో, ఒప్పో నాకు తెలీదు గాని. అవును ఈశ్వరి, ఆడికేటొచ్చు మంత్రాలు, సంత్రాలును. ఆడేదో మంత్రాలేస్తున్నాడని నువ్వు. ఆడేదో మంత్రగాడినని ఆడు. ఇద్దరు కలిసి అనుకోవడం తప్పిస్తే ఆడికి ఏం మంత్రం వచ్చి, ఏం ఇది చేస్తావు? అలాగని వదిలేసినావంటే ఏటికెళ్ళిపోగలవు. అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళు అని నేను తిట్టుకొని పురాణం మొదలుపెడుతున్నాను. ఆవిడకి అంత బాధలో కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ బాడుకోకి ఏటొచ్చో ఆడి మంత్రాలు నమ్ముకుంటూ వీళ్ళకుండిపోయావన్నమాట. ఆవిడకి నవ్వొచ్చేసేది. చేతులు 2 దగ్గరికి పెట్టి బూతు మాట ఆడకూడదు గాని, "నీకు నమస్కారం పెడతాను ఎళ్ళిపోవా" అన్నది. "ఎళ్ళిపోతాను గాని ఈశ్వరి, ఆడి మంత్రాలు గాని నువ్వు పడ్డావంటే నువ్వు ఏటికెళ్ళిపోతావో అది గ్యారంటీ. కాబట్టి నువ్వు మంచి స్కిన్ రావణ గారని ఉన్నారు మన శ్రీకాకుళంలో. ఆయన దగ్గరికెళ్ళిపో. వెళ్ళిపోతే నీకు మంచి క్యూర్ అయిపోతది. నీ మొగుడు మంత్రాలు అన్నావంటే నువ్వు ఏటికెళ్ళిపోవడం గ్యారంటీ" అని చెప్పేసి నేనక్కడి నుంచి వచ్చేసరికి అందరూ అక్కడ
వాతావరణం, చచ్చిపోయిన వాతావరణము కళకళ 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 అందరూ నవ్వుతుంటే, నా జోకర్ మాటకి ఇంత నవ్వొస్తుందా? ఈళ్ళ కళ్ళల్లో ఇంత వెలుగు తీసుకొచ్చానా అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేస్తే, నేను చెప్పిన డాక్టర్ దగ్గరికెళ్తే, చాలా భయంకరమైన బాధపడిపోదువమ్మా, మంచి టైంకే వచ్చావు. లేకపోతే చాలా బాధపడిపోదువని ఒక్కొక్కటి రూ. 600 ఇంజెక్షన్‌లిట రాసిచ్చారట. ఏమైంది పొద్దున్నే ఆవిడ చక్కగా క్యూర్ అయింది. ఉంటారు మరి.